రేపు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన 2000 టిట్కో ఇళ్లను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఉమ్మడి ఏపీలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ టీడీపీ 4 దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడిందన్న డిప్యూటీ సీఎం పవన్. టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, పోరాటాలు ఉన్నాయని వెల్లడి. అపార అనుభవంతో వాటన్నింటినీ చంద్రబాబు అధిగమించారని ప్రశంస. నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ విచారణ. రేపు రాజమండ్రి జిల్లా కోర్టు ముందు హాజరు కావాలని గతంలోనే హైకోర్టు ఆదేశం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఏటూగా లక్ష్మీదుర్గ. విజయనగరం జిల్లా గజపతి నగరం పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జేఈ గౌతమ్, వర్క్ ఇన్స్పెక్టర్ సంతోష్. పనుల బిల్లులు క్లియర్ చేయడానికి 1,50,000 డిమాండ్. వరంగల్ జిల్లా రాయపర్తిలో భారీగా గంజాయి పట్టివేత. వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 10 లక్షల విలువైన 20 కిలోల మత్తు పదార్థం. 3 అంతర్రాష్ట్ర స్మగ్లర్స్ అరెస్ట్. కారుతో పాటు 3 ఫోన్లు సీజ్. హైదరాబాద్ నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ ప్రొడక్ట్స్. వరుస దాడుల్లో వెలుగులోకి వస్తున్న బాగోతం. మైలార్ దేవుపల్లి పరిధిలో కల్తీ మిక్చర్, బిస్కెట్లు, చిక్కీలు తయారీ. 3 అరెస్ట్. కొమరం భీం జిల్లా దహగాం రామాలయంలో వానరం పూజలు. హనుమాన్ విగ్రహానికి మొక్కి తీర్థం తాగి వెళ్లిన కోతి. తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,18,00,000. నేడు పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్న విజయ్. తమిళనాడు, పుదుచ్చేరి అభ్యర్థుల లిస్ట్ రిలీజ్. 234 స్థానాల్లోనూ టీవీకే పార్టీ ఒంటరి పోరు. ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అభిమానులు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో యువ భారత్ రన్. హాజరైన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆరోగ్యవంతమైన భారత్ లక్ష్యమని యువతకు సూచన.